ఏ క్లాస్? నైన్త్. అమ్మ నువ్వు బ్యాక్ వెళ్ళిపో. ఆ అమ్మాయిని వాళ్ళని బ్యాక్ వెళ్ళిపోనా? ఇంకొక ఇద్దరు కావాలి. నీ పేరు? స్వరూప. సండే స్కూల్ టీచరా? వెరీ గుడ్. రైట్. నువ్వు కూడా అప్రోచ్. ఇంకొకరు ఉంటే బాగుంటుంది. పిలవండి. బాయ్స్ కూడా కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వాళ్ళు కూడా వచ్చి. ఓకే. యాపిల్ కూడా వచ్చేనా? యాపిల్ అదసా ఇంకా వచ్చేనా? జాన్ మనకి వచ్చి
మీరే చూసుకో, నేను మిమ్మల్ని సరే ఈ లైఫ్ తప్పమంటున్నారు కదా. మీరు ముగ్గురు లేకుండా సార్ కూడా కొంచెం జరగండి. ఇప్పుడు ఇలా ఏం జరగండి అన్న. మీ పేరు పేరు అమ్మ కొంచెం జరగండి. కొంచెం జరగ మీ లైఫ్ మీరు ముగ్గురు ఇలా వచ్చాయి, బయటకు వచ్చాయి. సరే తల్లి, ఓ 3 లైన్లు కూర్చోబెట్టమ్మా. అదే నా నువ్వు లేక నన్ను నీ పేరు పేరు అడిగేది అందరికీ నన్ను కూడా అడిగేది. అది అమ్మవాడు వచ్చాడు. 4 లైన్లు కూర్చోబెట్టారు. ఒక్కొక్కరు ఒక లైన్లో కూర్చోబెట్టారు. ఓకే, మీరు కూర్చోండి. మీ లైన్ చూసుకోండి. నేను వాళ్ళని అడగ మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఈరోజు రేపు మీరు జాగ్రత్తగా ఆ లైన్ వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్స్. అన్న కొంచెం ముందు జరుగు తల్లి, నువ్వు కొంచెం ముందు జరుగు. ఇంకా ఓకే, ఈ లైన్ కూడా కొంచెం జరిగితే బాగుంటుందేమోనమ్మా. కొంచెం జరగండి అన్న. ఈ లైన్ జరుగు, తర్వాత ఆ లైన్ జరుగుతారు. కరెక్ట్ సరిపోతుంది స్పేస్. హేమంత్ కొంచెం జరగండి. సెట్ చేసుకోవాలి త్వరగా మధ్యలో. వెరీ గుడ్. మీరు కూడా కొంచెం జరగండి, కొంచెం జరగండి. వెరీ గుడ్. తమన్నా చాలా చక్కగా చేస్తారు, అలా ఉండాలి. ఓకే రైట్, ఆర్ యు రెడీ? తుస్ అన్నట్టు ఉంది. ఓకే, ఆర్ యు రెడీ అంటే మీరు ఏం చేయాలి? ఓ అనండి. ఓ చెయ్యమో ఇలా. ఓకే, ఆర్ యు రెడీ? ఓ yes. కొంచెం గట్టిగా చెప్తాం. అందరు టిఫిన్ చేశారా? తిన్నారా తినలేదా? చెప్పండి నాకు. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? ఎంతమందికి ఇష్టం లేదు?
ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాక సునీతక్క వచ్చి పరిశుద్ధ గ్రంథం బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. నచ్చిందా? యాక్షన్ ఇంకా బాగుంటుంది, మీకు అందరికీ చాలా నచ్చుతుంది. ఓకేనా? సరే, సాంగ్ పక్కన పెడదాం. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? హ్యాండ్స్. ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ఏంటి విబిఎస్కి వస్తూ ఎవరు? మనం కూడా మన పార్టీ చదవలేదా? ఓకే, చదవలేదా? ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? ప్రార్థన చాలామంది చేశారంట. ఓకే, బైబిల్ మాత్రం కొంతమందే చదివారు, బాయ్స్లో కొంతమంది చదివారంట. ఓకే, హ్యాండ్స్ దించేయండి. బాయ్స్ ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ఓకే, యూ స్టాండ్ అప్. కమ్. వాట్స్ యువర్ నేమ్? సామ్యూల్ పాల్. సామ్యూల్ పాల్. సామ్యూల్ పాల్. వినపడిందా మీకు? వినపడలేదు కదా, మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. సామ్యూల్ పాల్. సామ్యూల్ పాల్ బైబిల్ చదువుకొని వచ్చాడంట. ఏ వాక్యం చదివావు నాన్న? ఏ వాక్యం నీ డైలీ పోర్షన్ ఏంటి? యోనా. అంటే రోజు ఏం చదువుతావు? యోనా. యోనా. యోనా తన గురించి చదివావా? యోనా. యోనా గురించి చదివావా? ఓకే, అది చదువుకున్నావా ఈరోజు? యోనా గ్రంథం చదివావు. ఓకే, యోనా గ్రంథం చదివారంట ఈరోజు. ఓకేనా? క్లాప్స్ ఇవ్వండి అందరూ, గట్టిగా క్లాప్స్. ఓకే, గో. తర్వాత ఇంకెవరు చదువుకొని వచ్చారు? ఓకే, యూ స్టాండ్ అప్. కమ్. వాట్స్ యువర్ నేమ్? అరవింద్. 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 అరవింద్ అంట. ఓకే, ఈరోజు ఏం చదివావు బైబిల్లో? ఏ వర్సెస్ చదివావు? ఏ గ్రంథం చదివావు చెప్పాలి. ఓకే, 2 రాజులు 3వ అధ్యాయం 4వ అధ్యాయం. ఓకే, 2వ రాజులు గ్రంథం 3వ అధ్యాయము చదివారంట. వెరీ నైస్. ఓకే, డైలీ ఇలాగా చదువుకోవాలి.
అందరూ చదువుతున్నారా? ఈరోజే మర్చిపోయారా? చదువుకుంటారా? బైబిల్ చదువుతున్నారా? మరి బైబిల్ అంతో మనకి దేవుడు ఇచ్చినటువంటి మనకి గ్రంథం కదా, మరి చదవాలి కదా. ఒకవేళ చదవకపోతే ఈ రోజు నుంచి చదవండి. గర్ల్స్ మీరు చదవాలి. అర్థమవుతుందా? నేను మీ పార్టీయే. ఓకే, మీరు రోజు లైన్గా ఒక్కొక్క అధ్యాయాన్ని లేదా అధ్యాయంలో ఒక 10 వచనాలని చదవడం ఇదిగా పెట్టుకోండి. ఓకేనా? రోజు అదొక ప్రాక్టీస్. ఓకే, ఆదికాండం చెప్తుందంట. ఇది ఏదిట్రా? బైబిల్ చదువుతుందంట, ఆదికాండ గ్రంథం గురించి చదివిందంట. ఏం చదువో చెప్పు నాకు. ఆదికాండం, నిర్మకాండ, లేవ్యకాండ, సంఖ్యాకాండ, యెహోషువ న్యాయాధిపతులు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ తత్వములు, ఎజ్రా, నెహెమ్యా, అస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, దానియేలు, ప్రసంగి, సంగతులు, యెషయా, యెరెమీయా, ప్రవక్తలు, దానియేలు, ఎస్తేరు, యెహూదా, ఆమోసు, యోనా, మీకు. గట్టిగా సూపర్ క్లాప్స్ ఇద్దామా? సూపర్ క్లాప్స్ ఇద్దాం. సూపర్ క్లాప్స్ తెలుసా? సూపర్ క్లాప్స్ తెలుసా? ఓ తగడగడగడ కొట్టేయడం కాదు. 1 2 3 ఇలా 1 2 3 1 2 3 సూపర్. ఓకే, 1 2 3 1 2 3 సూపర్. ఓకే, ఇప్పుడు రెడీ. ఏంటి నీ పేరేంటి? విహానా. విహానాకి గట్టిగా సూపర్ క్లాప్స్. 1 2 3 1 2 3 సూపర్. విహానాకి సూపర్ క్లాప్స్. ఓకే, చాలా ఇంకేమైనా కావాలా? వద్దు కదా. ఓకే, ఇంకో ఓకే సాంగ్ ఒకసారి ప్లే చేస్తారు, నేను యాక్షన్ చేస్తాను. ఓకేనా? నేను పాడే కంటే అక్కడ సాంగ్ వస్తే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఐ హోప్ మీరందరూ అంటే ఒకసారి వినగానే పట్టేసే స్టూడెంట్స్లా ఉన్నారు. ఓకే, నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? ఎంత రెడీగా ఉన్నారు? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, సో ఓకే, బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పాడండి లైన్. పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. పరం అంటే ఏంటి? పరం అంటే ఏంటి? అమ్మాయి బాగానే చెప్పారా? మళ్ళీ అది ఒక హెవెను, అక్కడ ఎలా ఉంటుంది అలాగుంటుంది అని చెప్పాల్సి వచ్చేమో అనుకుంటున్నాను, కానీ బాగా చెప్పారు. పరం అంటే ఏంటి? మనకు ఇక్కడ శాశ్వతం కాదు కదా, ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఆ పరలోకం గురించే కదా ఈ తపనంతా. పరలోకం చేరాలని, నిత్య రాజ్యాన్ని మనం చేరుకోవాలని, ఇదే కదా మన తపనంతా. ఓకే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే వినాలి ఇలాగా. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఎక్కడికి చేరుతామంట? పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఎక్కడికి చేరుతాం? పరలోకం చేరుతాం. అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తుంది. మళ్ళీ పాడదాం. బైబిల్ పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. పాపిని మారుస్తుందంట. ఎవరిని మారుస్తుంది? అదేమి పరిశుద్ధులను మార్చడానికి రాలేదు, పాపిని మార్చడానికి వచ్చింది. పాపం చేస్తారు కదా, మనమందరం పాపులం కదా. తల్లి గర్భంలో పుట్టినప్పుడే మనం పిండంలో ఉండగానే మనము పాపలోకంలోకి వచ్చాము కాబట్టి మనము పాపులము. ఓకేనా? మనల్ని మార్చి ఎక్కడికి చేరుస్తుందంట? పరముకి చేరుస్తుంది. ఓకే, మీకు అందరికీ మరి ఆ పరలోకం వెళ్ళాలని ఉంది కదా.
అందుకని ఈ సాంగ్ నేర్చుకుందాం. ఓకే, రోజు దాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. ఓకే, రోజు దాన్ని చదవాలి, దాన్ని ప్రకారం పాటించాలి, దాని ప్రకారం మనము నడవాలి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇంకా ఎంతమంది పిల్లలు బైబిల్ చదువుకొని వచ్చారు ఈరోజు? ఓకే, యూ కమ్, రావాలి. ఓకే, నీ పేరేంటి నాన్న? మై నేమ్ ఇస్ హానోక్. హానోక్. హానోక్ కీర్తనలు 23 చదువుకుని వచ్చా. కీర్తనలు 23వ అధ్యాయం చదివారంట. మరి కంటత వచ్చిందా? ఒకసారి చెప్తావా? 6 వచనాలు చదువుకున్నావా? చక్కగా 6 వచనాలు చదివారంట కదా. ఒకసారి 6 వచనాలు చెప్తారు, చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోటన ఆయన నన్ను పొందా చేస్తున్నాడు. శాంతికరమైన జరముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకైనా సత తీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢకారపులను సంచరించను. ఏ పై నాకు భయపడను. నీవు నాకు తోడేందు. నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శతులేట నీవు నాకు పూర్ణ సిద్ధపరచదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నాకు నిండి పొలుచున్నది. నేను బతుకుతున్న కృపాశల నా వెంట వచ్చిన చిరకాల మోహమందులో నేను వాసము చేసేదను. ఆమేన్. వెరీ నైస్. ఓకే, ఓకే. హానోకి, హానోకే కదా. గట్టిగా సూపర్ క్లాప్స్, సూపర్ క్లాప్స్, సూపర్ క్లాప్స్. 1 2 3, 1 2 3, సూపర్. ఓకే, అనేవాళ్ళు మనకి ఆడియో ప్లే చేస్తారు. మనము ఫస్ట్ నేను యాక్షన్ చేస్తాను, తర్వాత దాంతోపాటు మీరు నాతో పాటు యాక్షన్ చేద్దరు కానీ. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఎంత రెడీగా ఉన్నారు? హానో, రెడీగా ఉన్నావా? ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం.
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం చదివేదం పాటించేదం ధ్యానించేదం అనుదినం పాల వంటిది జుట్టు తేనె వంటిది జహ్వాకెంతో మధురమైనది మంచు వంటిది వాన జల్లు వంటిది జీవాహారమై ఉన్నది పాల వంటిది జుట్టు తేనె వంటిది జహ్వాకెంతో మధురమైనది మంచు వంటిది వాన జల్లు వంటిది జీవాహారమై ఉన్నది BIBLE బైబిల్ 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 పరిశుద్ధ గ్రంథం పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం సుత్తి వంటిది మహా అగ్ని వంటిది రెండంచుల ఖడ్గమైనది అద్దం వంటిది ధ్రువకు దీపం వంటిది లోపాలన్నీ చూపుచున్నది సుత్తి వంటిది మహా అగ్ని వంటిది రెండంచుల ఖడ్గమైనది అద్దం వంటిది ధ్రువకు దీపం వంటిది లోపాలన్నీ చూపుచున్నది BIBLE బైబిల్ 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 పరిశుద్ధ గ్రంథం పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనుదినం సండే స్కూల్ టీచర్ గారు యూత్ కొంచెం పెద్ద పిల్లలు రావాలి. బాయ్స్ మీరు వస్తారా? పెద్ద బాయ్స్ రారా? మీరు తర్వాత వస్తారా? సరే ఓకే.
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం చదివేదం పాటించేదం ధ్యానించేదం అనుదినం పాల వంటిది జుట్టు తేనె వంటిది వాక్యంతో మధురమైనది మంచు వంటిది వాన జల్లు వంటిది జీవాహారమై ఉన్నది పాల వంటిది జుట్టు తేనె వంటిది వాక్యంతో మధురమైనది మంచు వంటిది వాన జల్లు వంటిది జీవాహారమై ఉన్నది BIBLE బైబిల్ 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 పరిశుద్ధ గ్రంథం పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం బైబిల్ బైబిల్ పరిశుద్ధ
కానీ ఏంటో మరి నెడదోళ్ళు చాలా స్పీడ్ గా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, తుర్రమని పారిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. ఓకే, మమ్మల్ని అడగాలి, వెనకాల అన్నయ్యలు ఉన్నారు కదా, అక్కలు ఉన్నారు కదా, వాళ్ళనైనా అడగాలి. ఓకే, అర్జెంట్ అయితే ఈ ఇంకొక పావు గంటలో లేదా ఒక అరగంటలో మీకు బ్రేక్ ఇస్తాం. ఆ తర్వాత మనం బయటకు వెళ్దాం. ఓకే రైట్, మరో పాట నేర్చుకుందామా? రైట్, అక్కడికి సమయం ఇవ్వబడుతుంది. పిల్లలు 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 పిల్లులా మీరు? నేనేమన్నాను? పిల్లులు అన్నాను. యువర్ నాట్ పిల్లులు, మా బంగారు తల్లులు కదా. ఓకే, ఇప్పుడు ఇంకో సాంగ్ నేర్చుకుందామా? ఈసారి పెద్ద అక్కోళ్ళు చేశారు, ఈసారి చిన్నపిల్లలకి ఛాన్స్ ఇస్తాం. ఓకే, చిన్నారి చామంతి పువ్వులకి ఛాన్స్ ఇస్తాం. ఓకే, చేస్తారా మరి? ఈ పాట చక్కగా నేర్చుకొని. చిన్నారి చామంతి పువ్వు ఎంతమందికి వచ్చా? చిన్నారి చామంతి పువ్వు మా టీం ఓకేలే, మిగతా పిల్లలకి ఎవరికి రాదు కదా. గలగల గలగల నవ్వు, యేసుని బిడ్డవు నువ్వు, నీ నవ్వే నీ విశ్వాసం, చిన్నారి చామంతి పువ్వు. వచ్చినట్టే ఉంది. సాంగ్ వింటే తప్పకుండా వచ్చేస్తుంది కదా. ఈ పాట నేర్చుకొని అనేక మందికి మీరు నేర్పించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి సాంగ్ విందాము, తర్వాత యాక్షన్ చేద్దాము. ఓకే, రెడీగా ఉన్నారా? ఎంత రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? ఓ yes జీసస్. ఓకే,
నీ నవ్వే నీకు అందం, అది దేవుని ముఖమునకు ప్రతిరూపం. లా 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 లా. నీవెక్కడ ఉంటే అక్కడ యేసుని ఆనందం, నీవెక్కడ ఉంటే అక్కడ యేసుని ఆనందం. అందుకే గలగల గలగల నవ్వు, యేసుని బిడ్డవు నువ్వు. నీ నవ్వే నీ విశ్వాసం, చిన్నారి చామంతి పువ్వు. గలగల గలగల నవ్వు, యేసుని బిడ్డవు నువ్వు. నీ నవ్వే నీ విశ్వాసం, చిన్నారి చామంతి పువ్వు. నీ నవ్వే నీ విశ్వాసం, చిన్నారి చామంతి పువ్వు. గలగల గలగల నవ్వు, యేసుని బిడ్డవు నువ్వు. నీ నవ్వే నీ విశ్వాసం, చిన్నారి చామంతి పువ్వు.
అదేది ఫ్యాషన్ షో చేసింది ఏది, ఇంకొకటి అటు ఇటు తిరిగింది, అదిగో వస్తానన్నది ఫ్యాషన్ షో చేసింది, కూర్చుంది. ఓకే, అందరూ వెళ్ళి కూర్చోండి లైన్గా. ఓకే, థ్యాంక్ యూ బేబీస్, థ్యాంక్ యూ. అయితే ఈ పాటని అన్నోళ్ళు ప్లే చేస్తారు, స్టార్ట్ చేద్దాం. నేను అక్కడ నుంచి మీకు యాక్షన్ చెప్తాను, నన్ను చూసి చేయండి. ఓకే ఓకే. గల 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 నా
ఓకే, సూపర్ క్లాప్స్ ఇద్దామా, సైలెంట్ క్లాప్స్ ఇద్దామా? అక్క అనేసరికేమో సూపర్ క్లాప్సా, నేను అనేసరికేమో సైలెంట్ క్లాప్సా. ఓకే, సో సైలెంట్ క్లాప్స్ ఇద్దాం. రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేసి ఆ తర్వాత ఒక మంచి స్టోరీ విందామా వద్దా? విందామా? రైట్, ఓకే. ఈ సమయంలో మీకు ఒక పేపర్ ఇవ్వబడుతుంది, దాని ద్వారా మనం చిన్న యాక్టివిటీ మనం చేద్దాం. కొంచెం 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 ఇచ్చేస్తే మీకు బడ్డు నానా ఎక్కువ ఇవి ఇలా వాళ్ళకి పంచుకుంటారు. ఆ వాలంటీర్ ఆ లైన్ చూసుకోవాలి. ఒక్కొక్కటి ఇచ్చేనన్నా, అది వెరీ గుడ్. పేపరు చిరగకూడదు, నలగకూడదు. ఒకవేళ పేపర్ కానీ చిరిగిందా నలిగిందా వాళ్ళు 100 రూపాయలు కట్టాలి. మీకు ఏదొచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఎవరు మాట్లాడకూడదు. అందరూ తీసుకున్నారా? చక్కగా వాలంటీర్స్ కూడా చక్కగా కూర్చోండి. మీ లైన్ చక్కగా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. వాలంటీర్స్ బాయ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ? వెరీ గుడ్ రా, చాలా చక్కగా పనిచేస్తున్నారు వాలంటీర్స్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఆర్ యు రెడీ? కూర్చోండి అన్న, మీరు కూడా కూర్చోండి చక్కగా. మీరు కూడా తీసుకోపోయారా? సండే స్కూల్ టీచర్ కూడా తీసుకోండి. చిట్టి అక్క కూడా తీసుకోండి. అదర్స్ తీసుకో, పేపర్ తీసుకో. మా అదర్సకు బాగోలేదు కొంచెం. ఓకే, ఒకసారి మీ పేపర్ ఇలా చూపించండి. ఎవరైనా కెమెరామ్యాన్ ఒక ఫోటో తీయండి చక్కగా. మీ ఫేస్ కనబడాలి. చక్కగా పెట్టాలి. మీ ఫేస్ కనబడాలి. మీ కలర్ ఏంటో ఇలా చూడండి. నేను అలా పెట్టాను. అది పైకంటే ఎక్కేస్తుంది. మహిమ పైకంటే పెడుతుంది. అది కిందకి పెట్టు మహిమనా. ఓకే, సరిగ్గా వెనకాల ఎల్లో షర్ట్ సరిగ్గా ఏంటి ఇలా పెట్టండి. అదిగో చూడాలి, చక్కగా చూడాలి. రైట్, ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ పేపర్తో నేను ఏం చేస్తున్నానో మీరు అలా చేయాలి. ఓకే, రెడీయా? ఎవరు అంటలేదు. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఇదిగో ఇటు చూడండి, నా వైపు చూడండి, అందరు చూడండి. ఇది సకానికి చెయ్యాలి. ఈ పేపరు సకానికి చేయాలి. అందరు నన్ను ఫాలో అవ్వండి. మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, సకానికి చేశాను నేను. చూసారా సత్యక్క? అనయ్య వైట్ షర్ట్ అనయ్య చూస్తున్నావా? ఓకే, చక్కగా నీట్గా రావాలి. ఈ కోణం కూడా నీట్గా రావాలి. ఓకే, వాలంటీర్స్ తర్వాత మీరు చక్కగా వాళ్ళకు కూడా మీరు సహకరించాలి. ఓకే, మళ్ళీ దీన్ని ఆఫ్ చేద్దాం.
పిల్లలు చూసారా, వచ్చిందా? కొంచెం మీ పిల్లలకు కొంచెం సహకరించండి. వాలంటీర్స్ మీరు చేసేసుకొని వెంటనే వాళ్ళకి సహకరించండి. మాట్లాడకూడదు, చేత్తోనే పని కదా, మరి నోటితో ఎంతో సమాధానం చెప్తున్నారు. ఎవరు మాట్లాడకూడదు. ఇంకొక ఇద్దరు వచ్చారు చూడండి, వాళ్ళని చక్కగా కూర్చోబెట్టండి. ఎవరు లైన్ వాళ్ళు చూసుకోవాలి. వాలంటీర్ మహిమ లైన్ ఎక్కడుంది? మహిమ, మీ వాలంటీర్ ఎవరు? ఈ అక్క. వెరీ గుడ్ తల్లి. మీ అదిగో సండే స్కూల్ అక్క చక్కగా చేస్తుంది అక్కడ. బాయ్స్ కూడా చక్కగా చేస్తున్నారు. స్పెట్స్ అని బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయిపోయిందా? అందరు ఇలా చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాయ్స్ బాగా చూపిస్తున్నారు గర్ల్స్ కంటే. మా వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు ఏంటో ఈరోజు. గర్ల్స్ అందరూనేమో సండే స్కూల్ టీచర్ గారి పార్టీ, నా పార్టీ ఏమో బాయ్స్ పార్టీ. ఓకే, రైట్. ఓకే, ఇంకొకటి మనం చూద్దాం. పిల్లలు చూడండి, ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఈ పక్కన ఇలా రావాలి. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చూడండి. చక్కగా ఫోల్డ్ చేయాలి. ఒక ప్రక్కనేమో ఇలా వస్తుంది, ఒక ప్రక్కనేమో ఇలా వస్తుంది. చూసుకున్నారా? వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గ్రీక్ కన్స్ట్రక్టర్ చక్కగా చేశాడు. వెరీ గుడ్, వెరీ నైస్. అంతే. బ్లాక్ టీ షర్ట్ బాగా చేశాడు. అంతే, వెరీ గుడ్. ఓకే, నీట్గా చేయాలి. నీట్గా చేస్తే మనం చేసేది చక్కగా నీట్గా వస్తుంది. అరే మరొకసారి చూడండి. ఇదిగో ఇది ఉంది కదా, ఇలాగా దీంట్లో ఇలా తల్లి ఉందా? దీంట్లో ఆఫ్ తీసుకో.
ఇంకా ఇంకొక హాఫ్ ఉంటుంది ఇలాగా, అది అలా ఉంచండి. చేశారు కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా, ఈ ఖాళీగా ఉందా ఈ చివరిలో, దీన్ని కూడా ఫోల్డ్ చేయండి. బ్యాక్ పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనది ఎలా తయారైందంటే రాకెట్ మోల్డ్ తయారై. ఒకవైపున ఎలా వస్తుంది, ఒకవైపునేమో సాఫ్ట్గా వస్తుంది. చూడాలి, వాలంటీర్స్ చూడండి, కొంచెం మీ పిల్లల్ని చక్కగా వాళ్ళు చేస్తున్నారు లేదో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఒకవైపు ఏమో ఇలా వస్తుంది, మరొక వైపు ఏమో ఇలా వస్తుంది. ఓకే, చేద్దామా? అయిపోయిందా? అప్పుడే చేస్తున్నాడు, అప్పుడే కదా అంత ఫాస్ట్గా, వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారురా. ఓకే, ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఈ చివరి చిన్న ముక్క ఉంది కదా, నా వైపు చూడాలి, ఇటు చూడండి. ఈ చివరిది చిన్న ముక్క ఉంది కదా, దాన్ని బాగా సాఫ్ చేసి ఇలా ఒకసారి గోల్డ్తో ఇలాగని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని జాయిగా చెంపండి. మీకు చెంపడం రాకపోతే అక్కలు వచ్చి చెంపుతారు, అన్నయ్యలు వచ్చి చెంపుతారు. ఇదిగో చింపేసిన దాన్ని కూడా బాయ్స్ అయితే ఏం చేస్తారంటే ఇలాగ మడతెట్టేసి ఇలా జేబులో పెట్టుకోండి. ఓకే, చింపారా? క్లియరా? మళ్ళీ ఇది రెండో చెప్తున్నాను, నువ్వు ఆగరా అన్నయ్య, కంగారు పడిపోతున్నావా? ఓకే నాన్న, బాయ్స్, జాన్ వెస్లీ చూస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మధ్యలోది కూడా బాగా ఒకసారి మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి లాగానండి, గోల్తో ఒకసారి లాగానండి, మళ్ళీ స్టాప్ అవుతుంది. మళ్ళీ దాని రెండవ మొక్క కూడా జాయిగా దాన్ని కూడా చంపండి. ఓకే, రెండోది కూడా చింపారా? రెండోది చింపిన తర్వాత చూపించండి, నాకు చింపిన వాళ్ళు చూపించండి, రెండు మొక్కలు చింపిన వాళ్ళు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగండి, అప్పుడే మీరే కంగారు పడితే ఎలాగా? ఓకే, ఈ పక్కది చంపండి, చిన్నది 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 బాగా చిన్నది చింపేశారు ఆల్రెడీ. ఇంకోటి చంపండి, చిన్నది, అది చంపండి. ఓకే నాన్న, ఇలా చూపించండి చింపేసిన వాళ్ళు, రెండు మొక్కలు చింపేసిన వాళ్ళు ఒకసారి ఇలా చూపించండి నా వైపు. ఓకే, చింపేశారా? పిల్లలు కూర్చోవాలి, మీరు కూర్చోండి నాన్న. వేసవి చూడమ్మా, మీ లైన్ చూడండి, చిట్టి వాళ్ళని కూర్చోమనమ్మా. కూర్చోవాలి, అందరు కూర్చుంటేనే మనకు అర్థమవుతుంది. నాన్న స్పెట్స్ అనియా, ఆ స్పెట్స్ అని కూర్చోమనండి. అక్క బుల్లక్క కూర్చో. బ్లాక్ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ కూర్చోవాలి. ఓకే, అప్పుడే ఎవరు ఓపెన్ చేయకండి, ఒకసారి చేద్దాం.
ఓకే, రెడీయా? ఆర్ యు రెడీ? అందరం ఒకసారి ఓపెన్ చేద్దాం. రెడీ, 1 2 3. బాగా వచ్చిందా? వెరీ గుడ్. పిల్లలు, ఇది మీకు చూడగానే ఏం అర్థమైంది? వెరీ గుడ్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి సకల మానవ పాపం కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీద శిలువపై నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు కదా. ఆయన ప్రేమను శిలువ మరణము ద్వారా ఆయన వ్యక్తపరిచాడు. ఓకే, రైట్, మంచి. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ఇంకెక్కడెక్కడ నుంచున్నారు? ఓకే, రైట్. ఇప్పుడు నానా ఓకే, వాలంటీర్స్ కూడా కొంచెం సహకరించాలి. వాలంటీర్స్ కొంచెం పిల్లలను చక్కగా, సత్యక్క కొంచెం పిల్లలు చక్కగా చూడండి ఒకసారి. ఓకే, పిల్లలు నేను పిల్లలు అంటే మీరు ఏమనాలి? ఓకే, సరిగ్గా మడత పెట్టండి. ఇది మళ్ళీ సిలువ మడత పెట్టేయండి. సిలువ మడత పెట్టండి. మళ్ళీ నాన్న మడత పెట్టి క్లోజ్ చేయండి. ఒకసారి క్లోజ్ చేయాలి. మడత పెట్టి క్లోజ్ చేయండి. అందరూ మడత పెట్టేసి క్లోజ్ చేసేయండి. బాయ్స్ అయితే ఇదిగో, బాయ్స్ అయితే చక్కగా ఇక్కడ పెట్టేసుకోండి. గర్ల్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బైబిల్స్ తెచ్చుకున్నారు కదా, బైబిల్స్ లో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక అట్ట మీద దాన్ని చక్కగా ఫిట్ చేసి ఇంట్లో పెట్టుకోండి. ఓకే, రైట్, మంచిది. ఈ సమయంలో మీరు నన్ను అన్నయ్య అని పిలవాలి, నేను మిమ్మల్ని పిల్లలు అని పిలుస్తాను. ఓకే, ఇంకా పిల్లలు కొంచెం నిలబడి ఉన్నారు, త్వరగా చూడండి. పిల్లలు మంచి పిల్లలు గర్ల్స్ వినాలి. కూర్చోవాలి, సరిగ్గా కూర్చోవాలి. ఎవరు మాట చేతులు కట్టుకుంటారు. మంచి పిల్లలైతే ఎవరు మాట్లాడరు, పక్కన వాళ్ళతో చక్కగా కూర్చుంటారు. ఇక ఈ గర్ల్స్ దగ్గర చాలా అక్కడ చూడండి వేస్ట్ చేస్తారు. ఎవరైనా ఒకరు రండి అన్న, తమ్ముడు ఒకసారి. బాయ్స్ దగ్గర కూడా చూడండి, ఆ వేస్ట్ ఆ పేపర్లన్నీ తీసేయండి ఒకసారి. వాలంటీర్స్ మాత్రమే లేగాలి, పిల్లలు ఎవరు లేకపోవడం. ఓకే, ఆమె ప్రార్థన చేస్తాం. ఓకే ఓకే, క్లియరా నానా? అది అక్కడ ఉంటుంది చూడు, ఇక్కడ నానా. తమ్ముడు ఓకే, ఆ చివర ఇంకా ఆడి చేతిలో పెట్టున్నాడు చూడండి సిలువ. ఈ బ్లాక్ టీ షర్ట్ ఎగరేస్తున్నాడు.
మీరు ఆడితే తీసేసుకుంటాను నేను. ఓకే, నేను రెడీ 1 2 3 అనగానే 1 అనగానే అందరూ ఏం చేయాలి? మోకరించాలి. 1 2 అనగానే యేసయ్యకి నమస్కారం చేయాలి. 3 అనగానే కళ్ళు మూసుకోవాలి. రైట్ చూడండి, వెనకాల ఆను కూడా సరిగ్గా విలేషాలు కొడుతున్నాడు. నువ్వు అర్జున్ కళ్ళు మూసుకోవాలి. రెడీ 1 2 3 మోకరించాలి, యేసయ్యకి నమస్కారం చేయాలి. మూడవదిగా కళ్ళు మూసుకోవాలి. వాలంటీర్స్ కొంచెం చూడండి, కొంచెం చూడండి. మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ లవ్ యూ, Lord, I love you, Lord, I love you. Hallelujah, hallelujah. అందరము hallelujah, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ఎంతవరకు పాటల ద్వారా మేము నేర్చుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను నామాన్ని స్తుతిస్తూ, ప్రభా బ్లెస్సీ అక్క గారు నిలబడుతుండగా వారిని ఆత్మచేత అభిషేకించండి, మా అందరి కొరకు ఉపయోగించుకోనమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం చక్కగా కూర్చుందాం. 5 నిమిషాలు. ఓకే.